హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం ఇంట్లోనే గ్లిటర్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గ్లిటర్ పౌడర్ కోసం మనకు ఇంట్లో ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే సరిపోతుందండి. ఆ ఒక్క ఇంగ్రీడియంట్తో మనం చక్కగా మంచి షైనీ గ్లిటర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ నేను గ్లిటర్ పౌడర్ని తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అలానే ఆ కార్న్ఫ్లోర్కి సరిపడా వాటర్ తీసుకోవాలండి. మరీ తక్కువ తీసుకోకూడదు వాటర్ అనేది, మరీ ఎక్కువగా తీసుకోకూడదు, మనకు మళ్ళీ చిక్కబట్టడానికి టైం పడుతుంది కదా. సో ఆ కార్న్ఫ్లోర్కి సరిపడా వాటర్ అనేది తీసుకోవాలి మనం. దీన్ని ఇప్పుడు బాగా వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక అది కొంచెం చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూసారు కదండి, కొంచెం చిక్కబడుతూ ఉంది కదా. సో ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడ మనమైతే 3-4 మినిట్స్ తర్వాత చూస్తే ఒక రేకులాగా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిందంటే మనకు క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్లే. సో ఇంకా ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం కదండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యూస్ చేస్తున్నాను, గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను. ఈ గ్రీన్ కలర్లో కొంచెం వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మీకు మరీ థిక్ కలర్ కావాలంటే కొంచెం ఎక్కువ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం గ్రీన్ కలర్ క్రీమ్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఆ తర్వాత మనం వచ్చేసి మనకు బుక్స్కి వేస్తూ ఉంటాం కదండి కవర్, కొంచెం థిక్గా ఉంటుంది ప్లాస్టిక్ కవరు. ఆ కవర్ని తీసుకొని ఇలా మొత్తం అంతా బ్రష్తో స్ప్రెడ్ చేయాలి. ఆ కవర్ మీద కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసుకుంటే మీకు త్వరగా డ్రై అవుతుంది. సో ఇంకా ఇప్పుడు మొత్తం ఇక్కడ స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న కవర్ని మనం డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా ఇక్కడైతే నాకు 3 అవర్స్ పట్టిందండి ఇది డ్రై అవ్వడానికి. డ్రై అయిపోయాక మనకు ఆ ప్లాస్టిక్ కవర్ ఉంది కదా, దాని నుంచి చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంకా ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ఆ షీట్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పౌడర్ అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా జల్లించుకుంటే మనకు స్మూత్గా ఉన్న గ్లిటర్ పౌడర్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఏమైనా రఫ్గా ఉంటే అదంతా సపరేట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మనకు గ్లిటర్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇది మనకు ఎక్కువ కెమికల్స్ మనం ఏమి యూజ్ చేయలేదు కాబట్టి పిల్లలకు కూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు మనకు. ఇంకా ఇది అచ్చం మనకు బయటకున్న గ్లిటర్ పౌడర్ లాగే ఉంటుందండి, మంచి షైనీగా ఉంటుంది. ఇంకా ఈ పౌడర్ని మనం ఇలా డ్రాయింగ్స్ వేసి దాని మీద ఇలా డెకరేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అలానే నెయిల్ పాలిష్ వేసుకొని దాని మీద డెకరేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అలానే దీన్ని కేక్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా షైనీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా చక్కగా ఇంట్లో గ్లిటర్ పౌడర్ని తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదండి, మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు